అందరికీ జై భీమ్. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, అందులో బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నా. అదేవిధంగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నా. నా పేరు ఇబ్రాహిం శేఖర్. నేను బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ను మరియు బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ కూడా. ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక విషయం మీద సమాచారం ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాది సొంతం బాలాపూర్ గ్రామం. మా బాలాపూర్ గ్రామం అది బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోకి వస్తుంది. ఆ బాలాపూర్ గ్రామంలో మున్సిపల్లో యువకుడు బండారి సత్యనారాయణ సుమారు 30 సంవత్సరాలు ఉంటాడు. అతనికి ఒక భార్య, 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక బిడ్డే. 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఈరోజు బండారి సత్యనారాయణ అంటే అబ్బాయి యువకుడు చనిపోవడం జరిగింది. ఈ చనిపోవడానికి కారణం అతనికి ఏదో లాంగ్ స్టాండ్ డిసీజ్ లేదు. షుగరు, బీపీ, కిడ్నీ, లేకపోతే క్యాన్సరు, ఇంకేమన్నా లీవరు, ఇట్లా మనిషి చనిపోయేంత రోగాలు ఏం లేవు అతనికి. నిన్నటి వరకు కూడా యాక్టివ్ ఉన్నాడు. ఉద్యోగం కూడా చేసింది. ట్రాక్టర్ డ్రైవర్ చేసేవాడు, మున్సిపల్లో ట్రాక్టర్ డ్రైవర్ చేసేవాడు. సడన్గా మార్నింగ్ ఫోన్ వచ్చింది, మన మున్సిపల్లో పనిచేసే అబ్బాయి చనిపోయిండు అని. ఎందుకంటే కారణం తెలుపలే, బ్లడ్ వామిటింగ్ చేసుకొని చనిపోవడం. వివరాల్లోకి వెళ్తే, ఎంక్వైరీ చేస్తే ఆ విషయం నాకు కూడా తెలుసు. ఎన్నో రోజుల నుంచి చెప్తే వినకుండా తాగుడుకు అలవాటు పడ్డాడు. తాగడం వల్ల తన బాడీ అంతా లోపల పార్ట్స్ ఖరాబ్ అయిపోయి ఈరోజు చిన్న వయసులో చనిపోయి తన భార్యను, పిల్లలను అనాథాలు చేసి ఈ సమాజం ముంగడ పెట్టి పోయిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు చాలా పేదలు. అమ్మగారు కూడా మంచాల మండలం ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీకి వస్తుంది. వాళ్ళు కూడా చాలా నిరుపేదలు ఉన్నారు. అయితే ఈ చావడానికి కారణం బెల్ట్ షాపులు. ఈ చావడానికి కారణం బెల్ట్ షాపులు టైమింగ్ పాటించకపోవడమే అని నేను కరాఖండిగా చెప్తున్నా. ఈ బెల్ట్ షాపులు కనుక టైమింగ్ పాటిస్తే ఈరోజు బండారి సత్యనారాయణ అనే యువకుడు చనిపోయేవాడు కాడు. బాలాపూర్ గ్రామమే కాదు, బడంగపేట మున్సిపాలిటీ కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బెల్ట్ షాపులు టైం పాటించకపోవడం వల్ల ముఖ్యంగా అణగారిన వర్గాలకు సంబంధించిన యువకులు, మీరు ఏ గ్రామానికి వెళ్ళండి, మీరు ఒక ఊర్లో ఒక సెంటర్ ఉంటుంది అందరూ కూర్చునేది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ గ్రామంకి వెళ్ళినా ఒక ఊర్లో ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్లో ఒక 5 నుంచి 10 మంది నిరంతరం తాగే వాళ్ళు అక్కడ ఉంటారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళు అలా కావడానికి గల కారణం బెల్ట్ షాపులే.
ఎందుకంటే మా